అనే పదం చాలా గొప్ప పదం ఇది, చాలా అద్భుతమైన పదం ఇది. ఇప్పటికీ కూడా చాలా మందికి ఈ రక్షణ అంటే ఏందో ప్రజలకి అర్థం అవ్వట్లేదు. ఎంత వాక్యం చెప్పినా సరే, ఎంత వాక్యం విన్నా సరే, వాళ్ళకి రక్షణ అంటే ఇంకా వాళ్ళకి సరిగ్గా అర్థమే అవుతుంది. నీకు రక్షణ అంటే ఏందో అర్థం కానప్పుడు రక్షణలో ఉన్న ఆనందం ఏంటో అర్థమవుతుంది. సో కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో 7 రకాల కార్యాలు జరుగుతాయి. చూడండి, ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అని అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో 7 రకాల కార్యాలు జరుగుతాయి అనే సంగతి మనం చూసుకుంటే చాలా మంచిది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనందరికీ బాగా తెలుసు. చూడండి, రోమా 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అది సో ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరిగిన మొట్టమొదటి కార్యం ఏంటి అంటే ఐడెంటిటీ, గుర్తింపులోనికి వస్తాడు. ఒక వ్యక్తి గుర్తింపులోనికి రావడం అన్నమాట. నేను పాపాత్ముని అనే గుర్తింపులోనికి ఆ వ్యక్తి వస్తాడు. ఇప్పుడు మనం చదివిన 51వ కీర్తన 5వ వచనం చూడండి, మీకు అర్థమవుతుంది. ఆయన ఒప్పుకుంటున్నాడు, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి జీవితంలో జరిగే మొట్టమొదటి పని ఏంటి అంటే ఆయన పాపాత్ముడు అనే గుర్తింపులోనికి ఆ వ్యక్తి వచ్చినాడు. నేను పాపాత్ముని, నా లోపల పాప స్వభావం అట్లనే ఉన్నది, నా శరీరం లోపల ఆ పాప స్వభావం, పాప క్రియలు, పాప తత్వం అట్లనే ఉంది, ఇంకా అది పూర్తిగా నాశనం అవ్వలేదు. నాకు పాపం చెయ్యాలి అని ఎప్పుడు అనిపిస్తుందో నాకే తెలియదు. అర్థమవుతుందా? సో కాబట్టి ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగే మొట్టమొదటి పని ఏంటి అంటే గుర్తింపు, నేను పాపాత్ముని అనే గుర్తింపులోనికి ఆ వ్యక్తి వస్తాడనమాట. రెండవది కన్ఫెసింగ్. 10:10 రోమా 10:10 రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చూడండి, ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. చూడండి, నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. అది ఒప్పుదలలోకి ఆ యొక్క వ్యక్తి వస్తాడనమాట. రెండోది కన్ఫెషన్. 32వ కీర్తన 5వ వచనం తొందరగా చదవండి. కీర్తన 32:5. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. కాబట్టి నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. 41వ కీర్తన 4వ వచనం. నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, అది నన్ను కరుణింపుము, నా ప్రాణంను స్వస్థపరచుము. అది సో కాబట్టి ఏమి అంటే ఈ యొక్క వ్యక్తి ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేసినాను, నేను పాపాత్ముని అనే సంగతి ఫస్ట్ తెలుసుకున్న తర్వాత రెండో పని నేను చేసేది ఏంటంటే ఆ పాపాల్లో నేను ఒప్పుకుంటున్నాను, కప్పుకోవట్లేదు. అయ్యో నేను పాపాత్ముని, ఆ దేవుడికి తెలిసిపోయింది, నా పాపాలు కప్పేసుకుంటా, నేను పారిపోతా, ఎక్కడికైనా వెళ్ళిపోతా అని అనడానికి వీల్లేదు. సో కాబట్టి రెండవది కన్ఫెషన్, ఆ యొక్క పాపాలని ఒప్పుకోవడం. 25:11 కీర్తన 25వ కీర్తన 11వ వచనం. నా పాపం బహు ఘోరమైనది, అది పాపమును బట్టి దానిని క్షమింపు. సో కాబట్టి కన్ఫెసింగ్, ప్రభువా నేను చేసిన పాపాలు బహు ఘోరమైన పాపాలు చేసినాను, నేరాలు ఘోరాలు టైపు అంత హై రేంజ్లో నేను పాపాలు చేసినాను, దయచేసి నన్ను క్షమించు అని. ఇది రెండో పని అండి. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరిగే మొట్టమొదటి పని ఏంటి అంటే ఐడెంటిటీ, గుర్తింపులోనికి వస్తాడు. నేను పాపాత్ముని అనే గుర్తింపులోనికి ఆ వ్యక్తి వస్తాడు. రెండోది ఆ పాపాలని ఒప్పుకుంటాడు. మూడోది రిపెంటెన్స్, ఆ పాపాలకు సంబంధించి పశ్చాత్తాప పడతాడనమాట. మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనం చూడండి. మత్తయి సువార్త 9:13 రిపెంటెన్స్ అనేది మూడోది. అయితే నేను పాపులను పిలువవచ్చును గాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమును కోరుచున్నాను గాని బలిని కోరను. ఆ వాక్యం భావముతో
మీరు వెళ్ళి నేర్చుకున్నాడు అని చెప్పాను. సరే, ఇంగ్లీష్ బైబుల్లో ఏమంటారంటే ఐ కేమ్ ఫర్ నాట్ టు కాల్ రైచస్ బట్ సిన్నర్స్ ఫర్ రిపెంటెన్స్. సిన్నర్స్ ఫర్ రిపెంటెన్స్. సో పాపులు పశ్చాత్తాపపడాలి. ఏ వ్యక్తి అయితే పాపిని అని గుర్తించున్నాడో, ఆ పాపాల విషయమై ఆ పాపాలు ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత నా హృదయంలో ఏం జరుగుతుందంటే పశ్చాత్తాపం అనేది వస్తుంది. అయ్యో ప్రభువా, నేను పాపం చేసినాను, దయచేసి నన్ను కరుణించు, నన్ను కృప చూపించు. 2:17 మార్కు సువార్త అదే మాట ఉంటుంది అక్కడ కూడా. 2:17 మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆ మాట విని, "పుట్టితే గాని ఆరోగ్యం కలవారికి వైద్యుడు అక్కర్లేదు. నేను పాపులకే పిలుపు తెలుసుకుని గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను." సో ఐ కేమ్ సిన్నర్స్ ఫర్ రిపెంటెన్స్. అక్కడ ఇంగ్లీష్లో రిపెంటెన్స్ అని ఉంటుంది. సో పాపులు పశ్చాత్తాపపడాలి సో అని చెప్పేసి అక్కడ రాయబడి ఉంటుంది. లూకా సువార్త 5:32లో కూడా అదే మాట ఉంటుంది. సో కాబట్టి రిపెంటెన్స్ అనే మాట ఇంగ్లీష్లో ఉంది. సో రిపెంటెన్స్ అనే మాటకు మీకు స్ట్రేట్ ఫార్వర్డ్గా మీకు అర్థం అవ్వాలంటే రైట్ అబౌట్ టర్న్ అని అర్థం. రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరగడం. అది నేను పాపాత్ముని అని గుర్తింపులోకి వచ్చినాను. నా పాపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత నేను చేయాల్సిన పని ఏంటి అంటే రైట్ అబౌట్ టర్న్. ఆ పాపం నుండి నేను పూర్తిగా వెనక్కి తిరగాలి. రిపెంటెన్స్ అనే పదానికి అర్థం అది. రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరగడం. ఉదాహరణకి నాకు మహేంద్ర సింగ్ ధోని అంటే చాలా ఇష్టం. ఆయన 6లు కొడతా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ముందరకు వచ్చి 6లు కొడతారంటాడు, హెలికాప్టర్ షాట్ అంటాడు, స్కూటర్ షాట్ అంటాడు, ఏమేమో అంటాడు. ఆయన కొడతా ఉంటే ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను తెలుసుకున్నాను, క్రికెట్లో ఆనందం లేదు, రక్షణలో ఆనందం ఉంది. ఏ ప్రపంచంలో రక్షణలో ఏముంది? క్రికెట్ చూస్తే ఆ దేశంతో దేశ ప్రజలతో పాటు గెలిచే ఆనందం కంటే రక్షణలో ఇంకా ఎక్కువ ఆనందం ఉంది. ఆ క్రికెట్కి నేను ఏం చేస్తానంటే రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరగడం. నేను ఆ పని చేసిన. నాకు నిజంగా క్రికెట్ అంటే చాలా ఇష్టం. 2003వ సంవత్సరం ఎప్పుడైతే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయిందో అప్పుడే వదిలేసిన అన్ని, ఈ క్రికెట్ వద్దు ఏమొద్దు అని చెప్పి. దాని తర్వాత 2000 ఇక దాని తర్వాత వదిలేసాం, మొత్తానికి వదిలేసాం దాన్ని. దాని తర్వాత క్రికెట్ గురించి అసలు ఆలోచించలేదు, క్రికెట్ గురించి పట్టించుకోలేదు. దాని తర్వాత 2020 వరల్డ్ కప్ గెలిచిన 2011 వరల్డ్ కప్ గెలిచిన లేదు నేను. రైట్ అబౌట్ టర్న్ నా జీవితంలో జరిగింది అది. నేను పూర్తిగా వెనక్కి తిరిగినాను. ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే రైట్ అబౌట్ టర్న్, పశ్చాత్తాపపడడం. సరే, నాకు కళ్ళు తాగే అలవాటు ఉన్నా, బీడి తాగే అలవాటు ఉన్నా, సుట్ట తాగే అలవాటు ఉన్నా, ఈ లోక సంబంధమైన పనికి మాల ఆచారాలన్నీ ఏమున్నా సరే వాటన్నిటి నుండి నేను ఏం చేయాలి ఇప్పుడు? రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి. అర్థమవుతున్న వాక్యం మీకు? 3 విషయాలు మనం చూసినాం. ఒకటి, పాపి అనే గుర్తింపులోనికి రావడం. రెండవది, ఆ పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం. మూడవది, నేను పశ్చాత్తాపడుతున్నాను, రైట్ అబౌట్ టర్న్, పూర్తిగా వెనక్కి తిరుగుతున్నాను, రిపెంటెన్స్. నాలుగవది, ఆ పాపాన్ని వదిలిపెట్టడం. సామెతలు 28:13 పాపాలని పూర్తిగా వదిలిపెట్టడం. సామెతలు 28:13 అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. అది ఇది 4వ పని. నేను రక్షణ పొందినాను అంటే నేను చేయాల్సిన 4వ పని. అతిక్రమంలో దాచిపెట్టొద్దు, వాటిని ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే సరిపోదు, మళ్ళీ వాటిని విడిచిపెట్టేయాలి పూర్తిగా. యోసేపు ఏ విధంగా అయితే అట్లా పారిపోయినాడో పాపం చేయకుండా, అదే విధంగా నేను కూడా ఆ పాపం నా దగ్గరికి అటు నుంచి వస్తుంది అంటే ఇటు నుంచి నేను పారిపోవాలి. అంతే, పారిపోతూనే ఉండాలి పాపం దగ్గర నుండి. ఆ పాపం దగ్గర అసలు కొద్దిసేపు కూడా నిల్వకూడదు. సో కాబట్టి ఏమి అంటే నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపో. 2 తిమోతి 2:22 ఉంటుంది అన్నమాట. సో కాబట్టి
ఈ యొక్క పాపం నుండి ఏం చెయ్యాలి అంటే నేను పారిపోతాను. నేను రక్షణ పొందినాను. ఆ పాపాల విషయమై ఆ పాపాలకు రావాల్సిన శిక్ష ఎంత ఘోరమైందో నేను తెలుసుకున్నాను. కాబట్టి ఏమి అంటే ఆ పాపాన్ని నుండి నేను పూర్తిగా దూరం పారిపోతాను. 5వ చూడండి, ఇర్మియా 31:34. ఇర్మియా 31:34. నేను వారి దేవుడే ఎంతనో వారు నాకు జనులవుతారు. వారు మరి ఎన్నడను యెహోవాను గురించి బోధనందును అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశం చేయరు. నేను వారి దోషమును క్షమించి అది నేను వారి దోషములను క్షమించి వారి పాపములను నేనెన్నడను జ్ఞాపకం చేసుకున్నది కనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. నేను వారి పాపములను వారి దోషములను క్షమించి ఇక ఎన్నడూ కూడా నేను జ్ఞాపకం చేసుకోను. సో ఈ మాట ఏమంటాము అని అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. అష్యూరెన్స్, యేసు ప్రభు నన్ను పూర్తిగా క్షమించినాడు అనే నిశ్చయిత కలిగి ఉండడం. ఏ రోజైతే నేను పాపాలు ఒప్పుకున్నానో ఆ రోజే యేసు ప్రభు ఏం చేసినాడంటే నన్ను క్షమించేసినాడు. ఒప్పుకున్న పాపాన్ని నేను మళ్ళీ ఒప్పుకోను, చేసిన పాపాన్ని నేను మళ్ళీ చేయను. అది సో కాబట్టి I will be having the assurance that the Lord has forgiven me. దేవుడు నన్ను పూర్తిగా క్షమించేసినాడు అనే నిశ్చయత నేను కలిగి ఉండడం. యెషయా 43:25. యెషయా 43:25 చూడండి ఎంత మంచిగా ఉందో. 43:25 యెషయా. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. నేను పాపాలు ఒప్పుకున్న మరుక్షణం ఈ దేవుడు ఏం చేసినాడంటే ఆయన చిత్తానుసారంగా హృదయపూర్వకంగా ఈ దేవుడు నన్ను క్షమించేసినాడు. మళ్ళీ ఆ దేవుడు ఆ పాపాలను అసలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ నిరీక్షణ, ఈ యొక్క అష్యూరెన్స్, దీన్ని ఏమంటామంటే నిశ్చయత. యేసు ప్రభు నా పాపాలు క్షమించినాడు అనే నిశ్చయత కలిగి ఒక వ్యక్తి రక్షణ పొందినాడంటే ఆ వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు మనము చూస్తున్నాం. 44:22 యెషయా. చూడండి దేవుని వాక్యం ఎంత మంచిగా ఉందో. మంచు విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమములను మొగ్గు తొలగిపోయినట్లుగా నీ పాపములను తుడిచివేసినాను. అది ఈ దేవుడు నన్ను పూర్తిగా క్షమించేసినాడు. ఎంత అద్భుతమైన దేవుని నువ్వు నేను నమ్ముకున్నాను. అసలు నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీదనే ఆయన మనల్ని క్షమించేసినాడు. ఆనాడే క్షమించేసినాడు. ఇంకా అప్పటికి నేను పుట్టలేదు. ఆ కాలంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను శిలువ మీదనే ఆయన క్షమించేసినాడు. ఆ యొక్క శిలువ మీద నువ్వు నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని కనుక చూస్తే ఆయన తల మొత్తం 33.5 years, ఒక యంగ్ బాయ్ 33.5 years ఉన్నాడు అంటే నల్లగా ఉన్న ఎంటికలన్నీ కూడా ఆయన ఒక చెక్క మీద అంటే శిలువ మీద యేసు ప్రభు శిలువ వేసినారు. ఆ చెక్క కూడా మొత్తం శిలువ రక్తంతోనే నిండిపోయింది. పైనుండి కింది వరకు మొత్తం రక్తమే, తల మొత్తం రక్తమే. ఎక్కడ చూసినా ఆయన యొక్క దేహం మీద అంత మాంసం అనేది వేలాడుతూ ఉన్నది. ముఖం మీద మొత్తం ఉమ్మే ఉంది. మనుషులు చూడనొల్లని వాడిగా యేసుక్రీస్తు ప్రభుల వారు అయిపోయినారు. సో కాబట్టి మనం ఆయన చేసిన త్యాగాన్ని ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఇక మన ఆత్మీయ జీవితంలో మన పని అయిపోయింది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేసినాడు అంటే ఎంతో గొప్ప త్యాగాన్ని ఆయన చేసినాడు. ఎంతో గొప్ప బలి, ఆయన మన కొరకు బలి అయిపోయినాడు అని వాక్యంలో రాయబడ్డాడు. సో కాబట్టి మనుషులు చూడనొల్లని వాడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు ఆయన అయిపోయినాడు. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు ఎట్లా వేసినారు, ఆయనని ఎట్లా తీసుకొని పోయినారు, ఎందుకు ఆ శిక్ష ఆయన భరించినాడు, ఎందుకు అంత భయంకరంగా ఏ ప్రభుని కొట్టినారు, ఎందుకు ఆయన కొరడాలతో కొట్టినారు, ఎందుకు ఆయన మేకులతో పొడిచినారు అని అంటే కేవలం నీ కొరకు నా కొరకే. అది నీకు నాకు రావాల్సిన శిక్ష. నీకు నాకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభుల వారి మీదకి పోయింది. ఒకవేళ ఒకసారి మనం ఇట్లా ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏముంది అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఎముకలలో ఒక్క ఎముక కూడా విరిగిపోలేదంట.
మరి మేకులతో చేసినప్పుడు చేతులు కొట్టుకున్న చేతులకి కాళ్ళకి ఆ మేకులు కొట్టేటప్పుడు ఎముకలు విరిగిపోలేవు. ఎముకలు విరిగిపోకుండా యేసు ప్రభుకు మేకులు కొట్టాలి. ఒకసారి ఆలోచించాడు. పక్కలో బల్లెం పొడిచినారు, ఆయన ఎముకలు విరిగిపోలేదు. కాళ్ళకు మేకులతోని కాళ్ళకు పొడిచినారు, ఆయన ఎముకలు విరిగిపోలేదు. చేతులకు కూడా ఆయనకు మేకులు పొడిచినారు, ఆయన ఎముకలు విరిగిపోలేదు. ఎముకలు విరిగిపోకుండా ఏ ప్రభుత్వం సిలువ వేసినారంటే ఆయన మేకులు ఎట్లా కొట్టుంటారో ఆలోచించాడు. అది స్కెలిటన్ చూస్తే మనకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ లో మనకు బోన్ లేదు కదా. సో ఏ ప్రభు మేకు ఎక్కడ కొట్టినారంటే ఈ జాయింట్ లో కొట్టినారు. గుర్తుపెట్టుకోండి. ఆ మేక అనేది ఇట్లా ఈ చెయ్యి మీద పెట్టి ఆ యొక్క శుద్ధితోని కొడుతూ ఉంటే నిజంగా ఎంత భయంకరంగా నొప్పుంటుందండి. ఆ కొట్టిన వాళ్ళు కూడా ఏమి అంటే సోల్జర్స్, సైనికులు. వాళ్ళు ఫిజికల్లీ ఫిట్ ఉన్న వ్యక్తులు, బలంగా ఉన్న బలాఢ్యులతోని ఆ యొక్క మేకును కొట్టిపించినారు. ఆ యొక్క మేకును కొట్టడానికి వాడబడ్డ సుత్తి, ఆ సుత్తి ఇంకెంత లావుగా ఉంటుంది. ఆ సుత్తి పట్టుకొని వస్తున్న వ్యక్తి ఎంత బలంగా ఉంటాడు, ఎంత బలంగా కొడతాడో, నాకు ఎంత నొప్పి అవుతుందో, ఎంత భయంకరమైన బాధ నాకు ఉంటుందో ఏంటో కనిపించదా. అందుకే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు యొక్క త్యాగం కనుక నువ్వు నేను మర్చిపోతే చాలా నష్టంలోకి మనము వెళ్తాం. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత కలిగి ఉండడం ఒక రక్షణ పొందిన వ్యక్తికి ఉన్న లక్షణం. నా హృదయంలో ఈ కార్యం జరిగింది, నా పాపాలు యేసుక్రీస్తు ప్రభువు వారు పూర్తిగా ఆయన క్షమించినాడు. ఇంకొక చోట ఏముంటుందంటే వారి పాపములని సముద్రపు అగాధంలో నేను పడేసినాను. అగాధంలో పడేసినాడంట. సముద్రపు అగాధం అంటే మన పాపాలన్నింటినీ ఆ నరకంలో పడేసినాడు దేవుడు. నేను కనుక నా పాపాలు హృదయంలో అట్లనే పెట్టుకుంటే, పశ్చాత్తాపం పడకుండా, రక్షణ పొందకుండా అట్లనే ఉంటే నన్ను తీసుకొని పోయి ఆ నరకంలో పడేస్తాడు. నా హృదయంలో పాపాలను తీసేసుకుంటే ఆ పాపాలను తీసుకొని పోయి ఆయన నరకంలో. సో కాబట్టి అష్యూరెన్స్, ఐ హ్యావ్ అష్యూరెన్స్ దట్ ద లార్డ్ హ్యాస్ ఫర్గివ్ మీ. యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత ఈ రోజు నేను కలిగి ఉన్నాను. ఇది 5వ లక్షణం. 6వ లక్షణం చూడండి. ఈ కీర్తన 50:23. 50వ కీర్తన 23వ వచనం. రక్షణ పొందిన వ్యక్తి చేసే ఆయన హృదయంలో జరిగిన ఆరోపణ. అది నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గం సిద్ధపరచుకునేను. సో కాబట్టి రక్షణ పొందిన ఒక విశ్వాసం చేసే పని ఏంటంటే హి విల్ వర్షిప్ హిస్ గాడ్. ఏ వ్యక్తి అయితే ఈ యొక్క యేసు ప్రభు ప్రేమని అనుభవించినాడో, ఈ యేసు ప్రభు త్యాగాన్ని ఆయన హృదయంలో అంగీకరించినాడో, ఆయన హృదయంలో నుండి యేసుక్రీస్తు ప్రభు వారు పాపాలు తీసేసినారు అనే సంతోషం ఆయన లోపల ఉందో, ఆ వ్యక్తి ఆ సంతోషం పట్టజాలక ఖచ్చితంగా దేవుని ఆరాధన చేస్తాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను స్తుతిస్తున్నాను అంటే దేవునికి మహిమ, నేను స్తుతిస్తున్నాను అంటే దేవునికి సంతోషం. నేను స్తుతించుట ద్వారా దేవుడు ఎంతో ఆనందిస్తున్నాడు. సో ఐ యామ్ ప్లీజింగ్ మై గాడ్ త్రూ మై వర్షిప్స్. నా యొక్క ఆరాధన ద్వారా నేను ఏం చేస్తున్నాను అంటే దేవుణ్ణి మహిమ రక్షణ పొందిన వ్యక్తి చేసే పని ఆరాధన. సో ఆరాధనకి బాప్తిసంకి అసలు సంబంధం లేదు. గుర్తుపెట్టుకోండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఆరాధన చెయ్యాలి అని ఎక్కడ కూడా లేదు. గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. బాప్తిసంకి ఆరాధనకి అసలు సంబంధమే లేదు. నాకు రక్షణ నిశ్చయిత ఉంది, యేసు ప్రభు నన్ను క్షమించినాడు అనే నిశ్చయిత నాకుంటే నువ్వు మోకరించి ఆరాధన అనేది చేయవు. దానికి బాప్తిసంతో అసలు సంబంధమే లేదు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే ఆరాధన చేయాలి అని ఎక్కడ లేదు. ఇది 6వ పని. మొట్టమొదటిది ఐడెంటిటీ, గుర్తింపులోనికి వచ్చినాను పాపి అని. 2వది కన్ఫెషన్, నా పాపాలు ఒప్పుకున్నాను. 3వది రిపెంటెన్స్, నా పాపాల విషయమై పశ్చాత్తాపడ్డాను, పూర్తిగా వెనక్కి తిరిగినాను నేను. 4వది ఆ పాపాన్ని వదిలిపెట్టేసినాను. 5వది నిశ్చయత, దేవుడు నన్ను క్షమించినాడు అనే నిశ్చయత నాకు ఉన్నది, అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. 6వది ఆరాధన, నేను దేవుణ్ణి ఆరాధన అనేది. 7వది చూడండి,
మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనందరికీ బాగా తెలుసు. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం మనందరికీ బాగా తెలిసిన లేఖన మాట. నమ్మి బాప్తిసం పొందినవాడు అది రక్షింపబడును. నమ్మని వాడికి శిక్ష విధింపబడును. అది సో నమ్మి బాప్తిసం పొందినవాడు ఏమవుతాడు అంటే రక్షింపబడ్డాడు. సో రక్షింపబడ్డ ఒక వ్యక్తికి ఉన్న ఇంకొక లక్షణం ఏంటి అంటే బాప్తిసం. సో ఈ 7 రకాల పనులు నా యొక్క హృదయంలో జరిగినాయి. నేను రక్షణ పొందినాను అని అంటే ఈ 7 రకాల పనులు నా హృదయంలో జరిగినాయి అని అర్థం. కాబట్టి నమ్మి బాప్తిసము పొందినాడు. నమ్మాలా? ఏమని నమ్మాలా? యేసు నా కొరకే ఈ లోకానికి వచ్చినాడు నమ్మాలి. యేసు నా కొరకే ఈ లోకంలో జీవించినాడు నమ్మాలి. యేసు నా కొరకే ఆయన ఆ యొక్క కల్వరి శిలువలో చనిపోయినాడు నమ్మాలి. యేసు నా పాపాలకు రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు అని నమ్మాలి. యేసు ఆయన నా పాపాలని క్షమించేసినాడు అని నమ్మాలి. నా పాపానికి రావాల్సిన మరణ శిక్ష యేసు పొందుకున్నాడు అని మనము నమ్మాలి. నమ్మి బాప్తిసం. నమ్మకుండా బాప్తిసం అనేది లేదు. ముందు నమ్మాలి, నమ్మిక అనేది లోపల జరగాలి. సో నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడు. నమ్మని వానికి శిక్షా విధి అనేది కలుగుతుంది. సో కాబట్టి మనమంతా ఏం చేస్తామంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆయన యొక్క తల నుండి మరి ఆ యొక్క రక్తం అనేది కారుతూనే పోయింది. ఆ శిలువపై నుండి మొత్తం రక్తం కారుతూనే పోయింది. ఆయన బాడీ మొత్తం రక్తమే ఉన్నది. ఆయన కాళ్ళు తొడలు మొత్తం అంతా పై నుండి కింది దాకా ఎక్కడ చూసినా రక్తమే రక్తం. ఆ శిలువ చూస్తే ఆ శిలువ కూడా మొత్తం రక్తమే. సరే మరి ఆ రక్తం మనలాంటి పాపాత్ముల రక్తమా, కనికరం లేని రక్తమా అని అంటే కాదు. పవిత్రమైన రక్తం, నిర్దోషమైన రక్తం, నిష్కల్మషమైన రక్తం. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ కనుక చూసినాడు అనుకోండి, ఆ వ్యక్తి ఒక మాట పలుకుతాడట. 45వ కీర్తన 2వ వచనంలో ఉంది అన్నమాట. చాలా మంచిగా ఉంటుంది మాట. నాకు చాలా ఇష్టం ఆ మాట. 45వ కీర్తన 2వ వచనం. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. చాలు. ఏ వ్యక్తి అయినా సరే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఫస్ట్ టైం ఫేస్ టు ఫేస్ చూస్తే ఆ వ్యక్తి ఆ మాట పలుకుతాడు. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. ఎంతమంది పురుషులు ఉన్నా సరే, ఎంతో మంది పురుషులను నేను చూసినాను. వాళ్ళందరికంటే అతి సుందరుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసు ప్రభు నువ్వే హ్యాండ్సమ్, నీ కంటే మించిన హ్యాండ్సమ్ బాయ్, హ్యాండ్సమ్ యంగ్ మ్యాన్ ఎవరు కూడా లేరు. 10,000 మంది పురుషులలో ఆయనను నిలబెట్టిన ఆ 10,000 మంది పురుషులలో కూడా యేసు ప్రభు యొక్క ముఖాన్ని, ఆయన ముఖంలో ఉన్న కళని, ఆయన ముఖంలో ఉన్న ఆ యొక్క స్మైల్ ని మనం వెంటనే గుర్తుపట్టేసి ఈయన ప్రత్యేకంగా ఉన్నాడు, మీ అందరికంటే యేసు ప్రభే అందరికంటే అతి సుందరుడు, ఎవరైనా సరే ఆ మాట పలుకుతారు. సో అటువంటిది యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమైనారు అంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వస్తున్నాడు. బాప్తిసం ఇచ్చే యోహాన్ దగ్గరికి వస్తుంటే బాప్తిసం ఇచ్చే యోహాన్ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రత్యక్షంగా చూస్తున్నాడు. ఫేస్ టు ఫేస్ చూసినాడు ఆయన. అట్లా యేసు బాప్తిసం తీసుకొని వస్తున్నాడు. యోహాన్ యేసు ప్రభుని చూస్తున్నాడు. చూసినప్పుడు యోహాన్ ఈ మాట పక్కలేడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెలు, నీ కొరకు నా కొరకు ఆ యొక్క అందాన్ని మొత్తాన్ని కోల్పోబోతున్నాడు. ఆయన ముఖంలో ఎంత కళ ఉంది, ఆయన యొక్క స్మైల్ ఎంత అద్భుతంగా ఉంది అని నువ్వు ఆయనను వర్ణిస్తున్నావు కదా. ఆ యొక్క అందాన్ని మొత్తాన్ని నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు కోల్పోబోతున్నాడు. మనుషులు చూడగలని వాడిగా అయిపోబోతున్నాడు. ఆ వీపు మొత్తం దున్నబడబోతుంది. ఆయన పక్కలో బల్లె పొడవబడబోతుంది. చేతులకి కాళ్ళకి మేకులు పొడుస్తారు. మనుషులు చూడగలని వాడిగా అయిపోబోతున్నాడు. లోక పాపాన్ని మోసుకొని పోయాడు ఆయన. మనందరి పాపాలు మోసుకొని పోయినాడు ఆ యొక్క కల్వరి కొండ మీదకి. 150 కిలోల బరువున్న సిలువను మోసినాడు యేసు. కొన్ని కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు యేసు ఏం చేసినాడంటే 150 కిలోల బరువు ఉంది సిలువ. 150 kgs తెలుసా? 150 kgs అంటే ఎంత బరువు?
మన ఇంట్లో 25 kgs రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, అటువంటి 25 kgs బ్యాగ్ ఎన్ని కావాలి? 120 kgs అంటే మీరేమో ఆటలు ఆడుకుంటా కూర్చుంటున్నారు. 25 కిలోల బస్తాలు ఎన్ని కావాలి? 150 kgs బరువు ఉన్న సిలువని యేసుక్రీస్తు ప్రభువు వారు కొన్ని కిలోమీటర్లు మోసినాడు. ఆయన మోసుకుంటూ వెళ్తుంటే 3 పర్యాయములు ఆయన కింద పడ్డాడట. ఆ పడ్డ ప్రతిసారి ఆ యొక్క సిలువ ఆయన నెత్తి మీదనే పడ్డది. 150 kgs బరువు ఉన్న సిలువ నెత్తి మీద పడ్డది అంటే ఎట్లుంటుందండి అది? సో కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు అసలు అర్థం కావు. అసలు ఏ ప్రభు ఎందుకు అంత శ్రమ పడ్డాడు, ఎందుకు అన్ని అంత భయంకరంగా ఎందుకు కొట్టినారు ఆయనని మనకేం అర్థం కాదు. సో తెలుసుకోవాల్సిన సంగతి ఏంటి అంటే రక్షణ అనే పదం చాలా ప్రాముఖ్యం. సో ఈ రక్షణ అనే పదం మనము అర్థం చేసుకోలేము అంటే ఇంకా మనం ఏమి చేయాలి. సో కాబట్టి ఇంతటితో ఆపేస్తాం. సో కాబట్టి తెలుసుకోవాల్సిన సంగతి ఏంటంటే ఒక వ్యక్తి రక్షణ పొందినాడు అంటే 7 రకాల కార్యాలు ఆ వ్యక్తి యొక్క హృదయంలో జరిగినాయి. సో ప్రభు ఈ 7 రకాల పనులు నువ్వు నా హృదయంలో చేసినావు, పూర్తిగా వెనక్కి తిప్పేసినావు నన్ను. ఈ లోకం నుండి, లోక ఆచారాల నుండి, లోక పద్ధతుల నుండి, లోక అలవాట్ల నుండి నువ్వేం చేసినావు? నన్ను పూర్తిగా వెనక్కి తిప్పేసినావు. నీకు వందనాలు అని ఏం చేస్తామంటే మనం దేవుణ్ణి ఆరాధన అనేది, దేవుడి యొక్క వాక్యాన్ని సండే స్కూల్ ఉందా?